హాయ్, నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసాం కదా. మరి 3 టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉన్నారు హోస్ట్. దాని గురించి మాట్లాడుకుందాం. అసలైంది ఇంకా రింగ్ పంచాయతీ నెక్స్ట్ ప్రోమోలో రాబోతుందేమో. మరి రింగ్ గురించి అయితే అడగాలి కదా. రింగ్ దాయాల్సిన అవసరం ఏంటమ్మా? రింగ్ రాని రింగ్తో పనేముంది? అక్కడ టాస్క్ ఆడాల్సిన ప్రాపర్టీ కదా. అది ఎందుకు ఏంటి, దాని గురించి ఎప్పుడు దాచింది, ఎప్పుడు దాయలేదు, అసలు ఎందుకు దాచింది, దాని గురించి కూడా క్లారిటీ ఇప్పిస్తే బాగుంటుంది. అయితే దానికంటే ముందు ఇప్పుడు ఈయన ప్రోమో ప్రకారం మనం చూసుకుని మాట్లాడుకుందాం. భరణికి అట్లాగే తనుజకు ఉద్దేశించి విన్నర్ డిక్లేర్ అయిన తర్వాత నాన్ ఇష్యూని ఇష్యూ చేసి లాభం ఏంటి అంట. అది ఇష్యూ అవ్వడానికి రీజన్ మెయిన్ ఏంటి? అది చిన్న బంప్ వచ్చిందని ఏదైతే చెబుతున్నారో అది ఉండబట్టే కదా. మరి అది ఇష్యూ క్రియేట్ అయ్యింది కదా అది ఉండడం వల్ల. మరి ఇష్యూ క్రియేట్ అవ్వడానికి మీరే బేజం వేసి మళ్ళీ దాని తర్వాత నాన్ ఇష్యూ అని ముందే సర్టిఫికేట్ ఇచ్చేసి ఎట్లా నాన్ ఇష్యూ అవుతుంది అది? దాని గురించి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఓకే, రెడ్ది ట్రయాంగిల్ కాదంటావంటే అది ట్రయాంగిలే. అది 100కి 100%, 100కి 1000%, 1000కి 1000% కూడా అది ట్రయాంగిల్ రెడ్ది. బట్ భరణి బ్లూది ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అంటున్నాడంటే అది ట్రయాంగిల్ అంటే 3 భుజాలు కదా. మరి ఇక్కడ 4 భుజాలు ఎట్లా ఉన్నాయంటే 4ది ఎడ్జ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు చెక్కినప్పుడు బంప్ అట్లా వచ్చిందని సింపుల్గా తీసి పడేస్తాం అన్నట్టు పైగా ఇష్యూ చేశారంటే ఆ ఇష్యూకి రావడానికి ఇంత పెద్ద నేషనల్ టెలివిజన్లో అంత పెద్ద టాస్క్ ఆడేటప్పుడు వాళ్ళకి కాంట్రవర్సీ వచ్చిందంటే కారణం ఆ ఇష్యూ. మీరు ఏదైతే సింపుల్గా బంపే కదా, మరి ఆ బంపు చుట్టే కదా ఇంత గొడవ అయింది. అందులో క్లారిటీ ఇవ్వాలి కదా. తనుజ చెబుతున్నది ఏంటి, 3 ఒకటే షేప్లో ఉండాలేమో అనుకున్నాను నేను అంటే ఓకే, అట్లా చెప్పలే బిగ్ బాస్. 3 ట్రయాంగిల్స్ అన్నాడు. ఆ అమ్మాయి వినడం పొరపాటు కావచ్చు, కన్ఫ్యూజ్ కావచ్చు, ఏదైనా సరే. సో అట్లాగే వినిపించింది, అట్లా అనుకున్నానంటే ఇప్పుడు అక్కడ పైగా ఒకటి జరిగినప్పుడు ఎవరైనా సరే సైలెంట్గా చడీ చప్పుడు లేకుండా గమ్మున వెళ్ళిపోతారా? వాళ్ళకి అనిపించింది ఒపీనియన్ చెబుతారు కదా. ఇప్పుడు రీతు తరఫున డీమన్ పవన్ ఆర్గ్యుమెంట్ చేశాడు, ఒకరు తప్పించుకుంటే భరణి తరఫున తనుజ ఒకరు తప్పించుకుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి రైట్ ఎవరికి ఇప్పుడు అంతెందుకు ఆడియన్స్లో కూడా చాలామంది అది కాదు ట్రయాంగిల్ కాదు అనేవాళ్ళు కొంతమంది, కాదు అది ట్రయాంగిల్ అనేవాళ్ళు కొంతమంది. ఆడియన్స్ కూడా ఇంట్లో బయట కూడా ఇంత పెద్ద రచ్చ నడుస్తుంది, డిస్కషన్ నడుస్తుంది. చాట్ జీపీటీలో చూడండి, గూగుల్ క్రోమ్లో వెతకండి, రకరకాల సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఆడియన్స్లో కూడా ఈ వారం చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. అట్లాంటప్పుడు చిన్న బంపే కదా, అది డిఫెక్ట్ ఉంది కదా అంటే ఇప్పుడు దాని గురించే కదా ఆ టాస్క్ అంతా గొడవంతా కొట్టుకు తెచ్చారు. ఆ పర్ఫెక్ట్ షేప్ అనేది ఇంకోటి ఉంది, అది దొరికింది కదా రీతికి తర్వాత. ఓహో, దీని మీద అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు, ఇది కాదంట, దీని మీద నేను ఒకవేళ డిస్క్వాలిఫై అయిపోతానేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో అని అమ్మాయి మళ్ళీ ట్రై చేసుకుని ఆ రింగ్ దాచేసి వెళ్ళేటప్పుడు ఇంకోటి పర్ఫెక్ట్ దొరికింది కదా. అంటే ఈ డిఫెక్ట్ ఉండే పీస్ ఇదేదైతే మీరు చెబుతున్నారో బంప్, ఆ బంప్ ఎక్స్ట్రా ఉంది, అది అక్కడ ఎక్స్ట్రా కూడా మీరు పెట్టారు కదా. ఆ ట్రయాంగిల్ అని చెప్పేసి ఆ బంప్ ఉండేది కూడా మీరు పెట్టినారు. ఆ షేప్ అవుట్ అయిపోయి బంప్ అని సింపుల్గా అసలు తప్పే కాదన్నట్టు తీసి పడేస్తామన్నారు. అసలు దాని గురించి ఇంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి లోపల బయట ఉండిన తర్వాత ఇంకా ఎట్లా అది అంత అసలు ఇష్యూయే కాదని తీసి పడేయడం ఏంటి? మరి వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చెప్పరా? పర్ఫెక్ట్గా ఉన్నది దొరకకపోతే మీరు అన్నట్టు ఓకే ఇంకేం లేవు, ఇది ఒకటే ఉంది మిగిలింది అంటే ఇది ఒకటే కదా అనుకోవచ్చేమో. బట్ వేరేది పర్ఫెక్ట్గా ఫెయిర్గా క్లియర్గా ఉన్నది ఒకటి దొరికింది అంటే ఇది ఎక్స్ట్రా ఉంది, ఇది కాదు కదా, ఎక్స్ట్రా ప్లేయర్ లెక్క కదా. సో దాని గురించి ఇంకేం చెబుతుంది? ఇప్పటికే దాని గురించి చెప్పి మనం వాగి నేనైతే వాగి గొంతు నొప్పి ఉంది ఇంకా. అయితే ఇన్ని వారాలు ఉండేసరికి మీకు కాన్షియస్ లేదు, ఇట్లా అనిపించింది, ఇవన్నీ చెబుతూ ఉన్నాడు కానీ ఆయన. పోనీ సరే, భరణి కూడా సరే అండి, నాకు ట్రయాంగిల్ కూడా కాదు, అది పక్కన పెడితే ఈ రింగ్ ఏంటి? రింగ్ గురించి కదా ఆయన ఇప్పుడు మెయిన్ అబ్జెక్షన్ వ్యక్తం చేసింది. అక్కడ కదా ట్రిగ్గర్ అయ్యాడు. తనుజ కూడా రింగ్ దాచేసింది అన్నాక ఆ రింగు దాచేసి మళ్ళీ అప్పుడు ఆవిడ ఇంకా గేమ్ ఆడుతూ ఉంది, ఆవిడ మళ్ళీ వెతుకుతూ ఉంది, ట్రై చేస్తున్నప్పుడు మీరు మెయిన్ దాని గురించి ఆ రింగ్ గురించి అయినా అడుగుతారా లేదా? షర్ట్లో పెట్టడం అనేది వర్స్ట్ గేమ్. మరి అది అడుగుతారో లేదో చూద్దాం. వస్తే గిస్తే నెక్స్ట్ ప్రోమోలో టాపిక్ మీద రావాలి, అడగాలి, అడుగుతారా లేదా. సరే, ఇంకోటి ఏంటి, కెప్టెన్ కళ్యాణ్ నామినేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు నామినేషన్ చేయకుండా క్లారిఫికేషన్స్, మీ పర్సనల్ ఇష్యూస్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే కరెక్ట్ కాదు కదా. నా రోజు డీమోన్ కూడా అంటే ఆయన మీద ఇవిడ కస్సుబుస్సులు ఆడింది. కానీ ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ చెబుతున్నాడు నో సార్ క్లారిఫికేషన్స్ ఉంది. మరి ఎందుకు ఆ రోజు చెప్పాలా? కెప్టెన్గా చెప్పాలి కదా. ఆ రోజు బిగ్ బాస్ వార్న్ చేశాడు, మరి నీ డ్యూటీ బిగ్ బాస్ చేశాడు, అంతే కదా. మరి దేనికి దానికి బ్యాడ్జ్ పెట్టుకునేదానికి, ఇమ్యూనిటీ పొందేదానిక? పైగా పర్టికులర్గా అక్కడ తనూజ్ అవ్వంటూ నోరే వెప్పడే సైలెంట్ అయిపోతాడు, కరెక్ట్ కాదు కదా అదే. పైగా ఆ రోజు గేమ్ పవన్ అనేది ఏంటి, ఏం జోకా ఎంతసేపు చేసిందంటే జోకో గీకో బిగ్ బాస్ చెబుతాడు అనేది కదా. ఈరోజు బిగ్ బాస్ తరఫున ఆయన ఒకరితో అంటే బిగ్ బాస్ తరఫున కదా హోస్ట్ వచ్చింది, హోస్ట్ ఈరోజు చెబుతూ ఉన్నారు కదా, అడుగుతూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు కూడా మీకెందుకు సార్ బిగ్ బాస్ చెబుతారులే అని అనొచ్చు కదా, అందు కదా. ఈరోజు వచ్చేసరికి వాయిస్ మారిపోయింది. ఆ రోజు తప్పది. ఆవిడ అంతసేపు వాళ్ళకి ఎట్లా ఉంటుంది, కేవలం నామినేషన్ ప్రాసెస్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆవిడ వచ్చేటప్పుడు కూడా పక్కా ప్రిపేర్డ్గా వచ్చింది. నేను మళ్ళీ ఏమంటుంది, నేను ఇమ్మాన్యుయల్ అన్నానా,
నా ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుయల్ అన్నానా, నేను జస్ట్ ఇమ్ము అన్నాను అనేసి మొదలుపెట్టాను అని చెప్పింది. అంటే పక్కాగా నా నోటితో నేను చెప్పలేదు కదా, చెప్పకూడదు కదా, పక్కా ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఆ రోజు అతికి పరాకాష్ట అయింది ఆ రోజు. అంతసేపు చెప్పి అంటే సింపుల్ అండి. ఆవిడ గేమ్ ఆడింది, అంతే, తప్పులేదు. ఇక్కడ బిస్కెట్ ఎవరంటే ఇమాన్యుయల్. కనీసం కెప్టెన్ అడగలే. కెప్టెన్కి ఈ విషయంలో ఇంకా గట్టిగానే కోటింగ్ ఇవ్వచ్చు. ఏంది నువ్వు ఆ నామినేషన్ ప్రాసెస్ ప్రక్రియని మిగతా వాళ్ళు ఎవరో ఒకటి తనుజు ఉందంటే నోరే ఎత్తరు. కనీసం డీమోన్కి మండింది. బట్ ఏంటి అక్కడ బిగ్ బాస్ చెబుతారని తీసి పడేసింది కదా. ఇమాన్యుయల్తో ఒక వైబ్ సెట్ చేసుకోవాలి. ఉన్న 3 రోజుల్లో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కనుక, మనం ఏ పొజిషన్ అంటే స్ట్రెస్ ఉంటుంది కనుక ఒక పక్కనే ఉంటూ ఫన్ క్రియేట్ చేస్తూ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. అది సెట్ చేసుకుని అది రీచ్ అయింది. ఎందుకంటే తర్వాత సుమన్ శెట్టితో టాస్క్ ఆడారు కదా, వాటర్ టాస్క్ బ్యాలెన్స్ చేయాలి కదా, బ్యారెల్లో వాటర్ కింద పడకుండా. ఆ బ్యారెల్ టాస్క్లో చూశారు కదా, ఆయన ఎట్లా వచ్చేసరికి ఒక చూపు చూసింది. ఆ చూపు ఎంతమందికి గుర్తుంది? ఆ చూపు చూసేటప్పుడు ఆయన అట్లా వెళ్ళి సుమన్ శెట్టి ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ పోసాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఇదే ఒకవేళ లాస్ట్ నామినేషన్ 1-2 అనేది ఖచ్చితంగా 14th వీక్ కూడా చేసుకోమంటాడు. అంతా అరుపులు ఆవేశం అంతా దిగిపోయిన తర్వాత అందరూ నామినేట్ అయినా ఎటు చెప్పేస్తారు, అందరూ నామినేషన్ పెట్టేస్తారు. కానీ ఇక్కడేంటి, అతడు ఉండే మైనస్లు తనకి హర్టింగ్ అనిపించు కావచ్చు, గేమ్లో భాగంగా అతడు ఎక్కడెక్కడ ఇది చేశాడో మొత్తం చెప్పాల్సింది. అంతా చిట్టా మొత్తం విప్పి ఇంత చెప్పి, దానికి మళ్ళీ 4 రోజుల ఫ్రెండ్షిప్లోనే ఇంత ఎక్స్పెక్ట్ చేసి అంతా చెప్పాల్సింది. మెయిన్ అంటే గేమ్ ఆడింది ఎవడు, అంతే సింపుల్గా అన్నీ చెప్పేసి తర్వాత నా నామినేషన్ కాదంటే మరి మండదా వాళ్ళకి. సో ఇక్కడ కళ్యాణం కూడా తప్పలేదు, కోటింగ్ ఇవ్వాల్సిందే. అట్లాగే మూడోది ఏంది, డీమోన్ పవన్కి ఆ ప్లాంక్ సరిగా లేదు, తప్పులు వెతుకావని చెబుతామన్నారు. ఆడలేక మధ్యలో కూడా సామెత కూడా చెప్పారు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఆవిడకి చెప్పు పెట్టగానే టక్కన అలా పెట్టేసి పవన్ కళ్యాణ్ మాదిరిగా ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఆవిడ ఇచ్చింది. బట్ అది అంత ఈజీగా పెట్టేసేది అయిపోయేదా? అప్పటికే సరే, ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం వల్లే నేను గెలుస్తాను, టికెట్ ఫినాలే ఛాలెంజ్ నాది అని చెప్పడం వల్ల ఈరోజు సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. గెలిచుంటే కాన్ఫిడెన్స్, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్, సరే ఎన్నైనా పడాల్సి వస్తుంది. ఆయన ముందే ఛాలెంజ్ చేశాడు కనుక. అయితే తనూజతో మొత్తం డీమోన్ పవన్ మాదిరిగా మొత్తం తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకురామంటే అప్పుడు ఎంత టైంలో పట్టేదో, ఎన్ని పెట్టగలిగేదో, ఎంత కష్టపడేదో అర్థమయ్యేది. ఎందుకంటే అది అంత ఈజీగా అయిపోలేదు. ఇక్కడ ప్రోమోలో మనకి చూపినట్టుగా అంత ఈజీగా టక్కనకి వచ్చి పెట్టేలే. ఆయన అన్నీ సెట్ చేసి ఒక 5-6 సార్లకు పైగా ప్రాబ్లం అయింది. ఆయన బలంగా ప్రయత్నం చేశాడు, తీవ్రంగా ట్రై చేసినా కుదరలే. అది అలాగనే డీమోంది కాదు, అక్కడ భరణి ఆడినా సరే ఇబ్బంది పడేవారు, ఎవరు ఆడినా సరే ఇబ్బంది పడేవారు. కొద్దిగా టెక్నికల్గా ప్రాబ్లం ఉంది, అందులో డౌటే లేదు. అది రెడ్ ఒకవేళ నేను తీసుకుని ఉన్నట్టు బాగుండదు కదా, గెలిచేవాడిని కదా అంటున్నాడు కదా డీమోన్. ఆ రోజు బాధపడ్డాడు కదా. పైగా ఇక్కడ ఆయన బాధ ఎక్స్ప్రెస్ చేయడం కూడా తప్పేనా? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు స్టార్టింగ్లో భరణి అండ్ ఆ ట్రయాంగిల్ గురించి వాళ్ళు కూడా అది లాజిక్ ఏంటి, రీజన్ ఏంటి, ఎట్లా ఓడిపోయి ఎట్లా గెలిచి, ఎవరైనా సరే ఆ ఎమోషనల్గా ఓపెన్ అయితే డిస్కషన్ పెడతారు, రివీల్ చేసుకుంటారు. ఒకసారి ఏమైంది ఏంటి ఎట్లా రివ్యూ చేసుకుంటారు అందరు కూడా. ఇక్కడ కూడా డీమోన్ పవన్ అట్లా చెప్పుకోవడమే తప్ప, నేను చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను అంటే అది వంకలు వెతకడం ఏంటి, తప్పులు వెతకడం ఏంటి? ఆయన ట్రై చేశాడు కదా, చేయలేదా? ఫస్ట్ లీడ్ అయితే ఆయనే వచ్చాడు, పెట్టాడు. భరణి కూడా వచ్చింది, 3వ దగ్గర వచ్చింది, మళ్ళీ 5-6 దగ్గర ఒక 3 సార్లు ఏమో వచ్చింది. బట్ ఇతనికి 6-7 సార్లు వచ్చింది. అయినా వదిలేశాడు, నా వల్ల కాబట్టి గివప్ ఇచ్చేసాడా, ఇడిది కింద మీద పడి మ్యాక్సిమం ట్రై చేశాడు కదా. అది టెక్నికల్ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆ హోల్స్ సెట్ కావాలా. అఫ్కోర్స్ అది ఎవరు వచ్చినా పోయే పరిస్థితి ఉంది. పోనీ సరే, మీరు అన్నట్టుగా ఆవిడ ఒక లుక్ ఇచ్చింది, చూసావా ఎంత ఈజీగా పెట్టేస్తాను, నీకు చేతగానడం మాదిరిగా ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చింది. సరే, ఎవరినైనా సరే మళ్ళీ మొదటి నుంచి పెట్టండి, ఆయనకి ఎంత టైం పట్టింది, మీకు ఎంత టైంలో పడుతుందని ఒక టాస్క్ ఆడించవచ్చు కదా సరదాగా, అదే మెటీరియల్తో ఖచ్చితంగా. అప్పుడు తెలిసి ఉండేది కదా, ఆయనకి కష్టమైందా, ఆయనకే టైం ఎక్కువ పట్టిందా, మిగతా వాళ్ళకి ఎవరికైనా అంత టైం పట్టేదా. పోనీ ఇమాన్యుయల్ టాస్క్లన్నీ బాగా ఆడతాడు కదా. పోనీ అంతేందుకు ఇక్కడ తనూజ చూసా ఎంత ఈజీగా సెట్ చేసిందో అన్నారు కదా, ఆడితే తెలుస్తుంది కదా అప్పుడు. సో మరి ఎపిసోడ్లో ఇదే ఉంటుంది కదా, ఇంకేముంటుంది ఇక్కడ చెప్పిందే కదా. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ పెట్టండి. మీరు చూస్తున్న ఎలిమినేషన్ క్లారిటీ ట్విస్ట్ అయితే ఉంటుందని చెప్పా కదా, వెంటనే న్యూస్ బాల్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. నాకు ఇంకా అప్డేట్ వచ్చింది మెసేజ్ కూడా, ఆ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి.